హలో నమస్తే. దేశంలో గ్యాస్ కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం కొన్ని హోటల్ దగ్గర ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి, అసలు ఈ గ్యాస్ కొరత ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే అక్కడ మాకు ప్రాబ్లం అంటే నాకు యుద్ధం అవుతుందంటే మాకు లేదని చెప్పారు. అట్లానండి లేదని చెప్పారంటే అది చిన్న సిలిండర్లు అయితే రావట్లేదు, పెద్ద సిలిండర్ కూడా రావట్లేదు పూర్తి. కానీ కస్టమర్లు ఇక్కడ టిఫిన్ చేయడానికి కూడా టిఫిన్ పెట్టే రోజు బందే ఉంటుంది. ఒక రోజు ఉంటే ఉంటుంది, ఒక రోజు లేకుండా వాళ్ళ కస్టమర్లు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు పూర్తి. ఏమని అంటే గ్యాస్ లేదు, గోదాములు కూడా గ్యాస్ లేదు. ఏమని అంటే అక్కడ యుద్ధం అవుతుంది, అందువల్ల రావట్లేదని చెప్తారు అట్లా మా మీద. గ్యాస్ బుకింగ్స్ అవుతున్నాయా? మరి బుకింగ్ అవుతున్నాయి బుకింగ్ కానీ 21 days కి 22 days కి 10 days కి లేక ఫోన్ చేస్తే రావడం వస్తారు అట్లా. ఇళ్ళకి ప్రాబ్లం లేదు, బట్ హోటల్లో మాత్రం ఇబ్బంది. అట్లా హోటల్లోకి ఇబ్బంది ఉంది, ఇళ్ళకి ప్రాబ్లం లేదు. మరి ఏజెన్సీలు ఏం చెప్తా ఉన్నా? మీరు ఫోన్ చేసిన ఏజెన్సీ చెప్తాను అట్లా గోదాంలో పూర్తి గ్యాస్ అయితే గ్యాస్ రావట్లేదు అని చెప్తాను. పూర్తిగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మామూలుగా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఎంత ఉంటుండే గతంలో? మామూలుగా అయితే 1600 1700 ఉండేదండి. ఇప్పుడైతే ఎక్కడ 2000 4000 3000 5000 వాళ్ళ నోటికి వచ్చింది చెప్తున్నారు. మన అవసరం కాబట్టి మనం తీసుకుంటున్నాం, లేకుంటే లేదంటే క్లోజ్ చేసుకుంటున్నాం. అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? మరి ఏమంటే మరి అదేమని సింపుల్ గా ఏం చెప్తున్నారు, అక్కడ యుద్ధం అవుతుంది కదా ఇక్కడ రావట్లేదు, బట్ అదే ఒకే రీజన్ చెప్తున్నారు. ఇంకేంటి అంటే అక్కడ ఎక్కడో దేశంలో యుద్ధం అయితే ఇప్పుడు మన దేశంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అంటే మన దేశం యొక్క నిర్లక్ష్యం అంటారా? మరి నిర్లక్ష్యం అంటే అంతే కదా, మనం పట్టించుకోవడం ప్రాబ్లం వచ్చిందంటే మనం పట్టించుకుంటే ఇంకేం ప్రాబ్లం లేదు కదా. పట్టించుకోవడం ఏమన్నారు, ఇళ్లలోకి ఫ్యామిలీ ప్రాబ్లం లేకుండా చూసుకోండి, హోటల్స్ బంద్ చేసినా పర్వాలేదు అంటారు. బట్ హోటల్లో ఉన్న వర్కర్స్ ప్రాబ్లం ఉంటది కదా. మాకు హోటల్ మీద ఆధారపడే వాళ్ళు కూడా ప్రాబ్లమే కదా. బట్ మేము హోటల్ మీద ఆధారపడ్డాము, మాకు ప్రాబ్లమే కదా. బట్ మాతో పాటు వర్కర్ చేస్తున్నారు, చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లమే కదా. బట్ అది కూడా ఆలోచించుకోవాలి. అట్లా ఇంకేం లేదు. అంటే గ్యాస్ మీదనే వండకుండా కట్టెల పొయ్యి మీద కూడా వండుకోవచ్చు కదా బ్రదర్? మరి అవి వీలు కాదంటారా? వండడానికి ఇక్కడ ఆప్షన్ లేదు, బట్ ఇక్కడ ఛాన్స్ కూడా లేదు. అట్లా ఛాన్స్ ఎట్లా ఉంటుంది, కట్టెల మీద ఎట్లా ఉంటుంది, ఛాన్స్ కుదరదు. అది బట్ ఉన్నది రెంట్ తీసుకునేది, ఓన్ హౌస్లు కాదు కదా. ఓన్ హౌస్ అయితే ఏదో చేసుకోవడానికి, రెంట్ హౌస్ ఎట్లా కట్టి మీద పోయి పెడుతుండే ఆ ఆప్షన్ కూడా లేదు అసలు. ఎలక్ట్రిక్ పొయ్యి కూడా ఛాన్స్ లేదండి. అట్లా దానివల్ల ఏమవుతుందండి, వచ్చే వాళ్ళ కస్టమర్స్ 100 మంది 20 మంది ఒకసారి వస్తారు. ఏమవుతుంది, ఎలక్ట్రికల్ మీద అవ్వడానికి ఛాన్స్ లేదు. అట్లా ఎంతమంది ఉన్నారు మీ దగ్గర వర్కర్స్? మరి 5 మంది ఉన్నారండి. 5 ఉన్నారు. జీతాలు వెళ్తానండి, వెళ్ళట్లేదు. బట్ ఏంటంటే మేము నడిపించుకోవడం అంటే అంతవరకే, వాళ్ళకి పోసం జరుగుతుంది, మాకు పోసం జరుగుతుంది, అంతవరకే. కానీ వెళ్ళలేదు. 5,000 సిలిండర్ వచ్చింది, 5,000 వెళ్ళి 10,000 గిరాకీ అయితే 5,000 వాళ్ళకి, సామాన్కు 4,000, వాళ్ళకి 3,000. ఇంకేం వచ్చేది ఏమి లేదు. అట్లా వచ్చేది మిగిలేదు ఏమి లేదు. బట్ ఏంటంటే రన్నింగ్ చేయడం అంటే అవకాశం లేదు. బట్ గ్యాస్ ఉంటే ఏదో విధంగా రన్నింగ్ చేస్తాం, బట్ గ్యాస్ లేదు. అట్లా సాధారణ ప్రజలకు ఎంతైనా ఇబ్బంది గ్యాస్ లేకపోతే, చాలా వరకు ఇబ్బంది. అంతవరకు 6,000 ఎంత మిగులుతుందని మీకు నార్మల్ గా? కష్టమండి. ఈ గ్యాస్ మీద అయితే రూపాయి మిగలదండి. ఈ గ్యాస్ మీద రూపాయి మిగలదు. అంటే ఏమంటే ఏదో ఇప్పుడు పరిస్థితుల్లో ఏమీ మిగలదండి. ఎందుకంటే ఆయిల్ రేట్ పెరిగింది, కవర్స్ రేట్ పెరిగాయి, గ్యాస్ రేట్ పెరిగింది. బట్ అన్నిటి వల్ల ఏమీ రాదండి. ఏదంటే నడిపిస్తాను అంతవరకే, బట్ ఏమీ రాదండి. మధ్య తరగతి వాడు కూడా ఇక్కడ ఏదో పని చేసుకుని వచ్చినోడు కూడా ఏదో చిన్న టిఫిన్లు చేసుకుంటూ బతుకుదాం అనుకునేసరికి నిన్న అదే ప్రాబ్లం, క్లోజ్ చేసామండి. ఆల్రెడీ టెన్షన్ వచ్చింది, అయ్యో ఏం ఎలా బతుకునే ఆలోచన వచ్చింది. అట్లా అదే విధంగా పోతే 6,000 క్యాష్ కొన్నాం, నడిపించినట్టు ఏం గిరాకీ లేదు. స్లోగన్ గిరాకీ ఉంటుంది, అంతంత మాత్రం వస్తుంది. అట్లా అంటే తప్పకుండా బతకడం కష్టం అండి, బతకడం చాలా కష్టం. మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్తారండి, ఏదైనా ప్రాబ్లం లేకుండా గ్యాస్ కొద్దిగా అందిస్తే మనం మధ్యతరగతి బతకడానికి అవకాశం ఉంది. అంటే అంతవన్నీ ఏం లేదు. అంటే కమర్షియల్ గ్యాస్ పరిస్థితి ఈ విధంగా ఉందా, లేదంటే డొమెస్టిక్? రెండు అలాగే ఉన్నాయండి. బట్ కమర్షియల్ అయితే ఇవ్వాలండి. ఇప్పుడు హోటల్స్ ఇవ్వకపోతే ప్రాబ్లం కదండి, మాకు ప్రాబ్లము, బతికి వాళ్ళకి ప్రాబ్లం, ఉన్న కస్టమర్స్ వాళ్ళు తినడానికి కూడా ఫ్యామిలీస్ గ్యాస్ వస్తుంది. బ్యాసెస్ ఏమవ్వాలండి, బ్యాసెస్ కూడా ప్రాబ్లమే కదండి వాళ్ళు. అలాగ ఉండాలి కాబట్టి కొద్దిగా దాన్ని మూవ్మెంట్ చేసి ఇస్తే బాగుంటదండి. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది, మేము 30% గ్యాస్ నిల్వలను కూడా పెంచినామని చెప్పేసి మాట్లాడుతున్నారండి. బట్ ఇక్కడ పెంచామంటున్నా మన వరకు ఏం రావట్లేదు. బట్ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ రావట్లేదు. చెప్పండి బ్రదర్, ఎక్కడ మీది? ఇక్కడ డ్యూటీ చేస్తారా? ఎట్లా మరి ఇప్పుడు గ్యాస్ సంక్షోభం అనేది తీవ్రంగా వచ్చింది, ఎట్లా ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు 6,000 ఉంది. ఇప్పుడు గ్యాస్ ఒక బండ, ఒక గ్యాస్ బండ వచ్చేసి 6,000 ఉంది. నిన్న 5,000 వచ్చేసింది, కానీ ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు ఒక గ్యాస్ బండ 6,000 ఉంటే మరి మీకు ఎట్లా వెళ్తున్నాయి మరి ఈ జీతాలన్నీ, ఖర్చులన్నీ? ఏడెళ్తున్నాయి నాకు కొంచెం మామూలుగా. ఇప్పుడు నిన్న మన అనేసింది కానీ ఇప్పుడు మనకి మా ఒకేసారి పడగొట్టాం అనుకో, మళ్ళీ రేపు ఇబ్బంది అయిపోతుందని కొంచెం అట్లా నడిపిస్తున్నాం అంతే. అంతే నడిపియాలి, మరి ఒకేసారి పడేసినాం అనుకో మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది కదా. అట్లా ఇక్కడ కొందరు మహిళలు కూడా ఉన్నారు, వర్క్ చేస్తా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మా చెప్పండి, గ్యాస్ సంక్షోభం కొరత అనేది చాలా తీవ్రంగా వచ్చింది,
ఎట్లా ఉన్నాయి మీ పరిస్థితులు మా పరిస్థితులు ఖాళీగా ఉన్నామండి, పనులు లేక ఏం చేయాలి? ఇప్పుడు ఈ హోటల్ నడవకుంటే మీకు పనులు కూడా ఉండవు. మరి లేవు కదండి, పనులు ఉంటేనే కదా మా కూలి వచ్చేది, లేక లేదు. ఇంకా ఇంట్లో కూర్చొని తినము, తినడానికి కూడా ఇబ్బంది. ఇంట్లో కూడా గ్యాస్ రావట్లేదు కదండి. అంటే ఇంట్లో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇంట్లో వాళ్ళకి కూడా చేసిన వాహనాలు కూడా బుకింగ్ గ్యాస్ రావట్లేదండి. చేసిన వాహనాలకు బుకింగ్ వస్తుంది, 5 రోజులకు 6 రోజులకు పడుతుంది బుకింగ్ గ్యాస్ కూడా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? మరి ఏమొచ్చిందంటే తెలియదండి పెద్దలకేని, మాకేం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఉందంటారా? మరి కదా, అందుకే గ్యాస్లు అంతా లేవు కదండి. ఎక్కడైనా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇక్కడ భారత్ లో సంక్షోభం వచ్చింది. అదే అంటారు, అలాగే అంటారు మరి అంతమంది. యుద్ధం వల్లే ఇబ్బంది వచ్చింది అంటారు. ఎంత నిజమో అది పేపర్ తాకే తెలియాలి పెద్దలకి.